నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, కనులున్నవి ఎందుకు అనుకుంటున్నారు? కలలు కనేందుకే కదా. మన కలల్లో మనం రెక్కల గుర్రం ఎక్కి ఆకాశంలో విహరించే రాజకుమార్తెలు అయిపోతాం. మన కోరికలు, భయాలు, సంకోచాలు, ఆనందాలు అన్నీ కలల్లో ఒక్కోసారి స్పష్టంగా, మరికొన్నిసార్లు నిగూఢంగా కనపడుతూ ఉంటాయి. నిద్దట్లో మనం కలల లోకంలో విహరిస్తూ ఎవరినో నిందిస్తుంటాం, కలవరిస్తూ ఉంటాం. ఈ కలల ప్రపంచం మన చేతుల్లో లేదండి. మరో రకం కలలు మనం మెలకువగా ఉండి కనే కలల గురించి. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, మన ఇంట్లో మనందరికీ బాగా ఇష్టమైన ప్లేస్ వంటగదే కదండి. మరి ఆ వంటగదిని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది మన ఇంటీరియర్ డిజైనర్ సుధ గారు చెప్పడానికి రెడీగా ఉన్నారండి. మరి మీరు కూడా రెడీయేనా? హాయ్ సుధ గారు. హాయ్, ఎలా ఉన్నారు? మా సకులందరూ ఎప్పుడెప్పుడు సుధ గారు కలవాలా, ఏం వెరైటీ ఇంటీరియర్ ని చూపిస్తారా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తాను నేనైతే. సో ఈరోజు మా సకులందరికి చాలా చాలా ఇష్టమైన వంటగది ఎలా తీర్చిదిద్దుకోవాలి, మీరు ఎలా తీర్చిదిద్దారు అనేది ఈ రోజు మాకు చూపించాలండి. కరెక్ట్. థ్యాంక్ యూ అంజలి. ఇప్పుడు నేను ఇది చూపించేది ఒక మాడ్యులర్ కిచెన్ అన్నమాట. మాడ్యులర్ కిచెన్ కూడా ఎంత తక్కువ స్పేస్ లో కూడా ఎంత చక్కగా డిజైన్ చేయొచ్చు అనేది ఇక్కడ ఒకటి లైక్ ఒక మీడియం కైండ్ ఆఫ్ కిచెన్ అన్నమాట సైజు. ప్లస్ తక్కువలో కూడా మనం చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఇది ఒక ఏంటంటే ఇట్ సైడ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ యూనిట్ అన్నమాట. ఇప్పుడు యుఎస్ లో ఎలా ఉంటుంది, డబల్ హైట్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఎలాగా, సో అలాగా ఇది డబల్ హైట్ అన్నమాట. సో మనకి ఒక 4 feet హైట్ లో ఇలా ఉంది. అంటే ఏమైనా అందించి ఇచ్చేటప్పుడు ఇలాగ అందించవచ్చు. ప్లస్ ఏంటంటే ఎవరైనా కూర్చొని తినాలి అంటే ఒక 1 person, యాక్చువల్ గా 2-3 అటు సైడ్ అయితే 2 కూర్చోవచ్చు, ఇటు సైడ్ ఇంకోళ్ళు కూర్చున్నట్టుగా కూడా ఇటు సైడ్ డిజైన్ చేసాం. ఓకే, సింగిల్ పర్సన్. బార్ స్టూల్స్ వేసుకోవాలి, కొంచెం హైట్ గా కూర్చొని. ఇటు సైడ్ ఏమో కపుల్స్ కి అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో దీని కింద కూడా ఆ మొత్తం స్పేస్ అంతా వేస్ట్ చేయకుండా ఇది కొంచెం ఇలా కబర్డ్స్ లాగా ఎందుకంటే ఆడవాళ్ళు కిచెన్ అనేసరికి కొంచెం ఎక్కువ స్టోరేజ్. అవును, సో స్టోరేజ్ అది కూడా మైండ్ లో పెట్టుకుని ఇదంతా ఇలాగా ప్లాన్ చేసాము. ఇక్కడ ఇది సింక్ చూస్తున్నారు కదండి, సో బ్యూటిఫుల్ సింక్. దీంట్లో ఉన్న చాలా ఎక్కువ స్పేషియస్ కూడా ఉంది. ఇలా తీసుకుని వాష్ అన్నమాట. ఇది చూడండి, యూ కెన్ వాష్ దిస్. ఓకే ఓకే, ఈ రకంగా మీరు ఆన్ చేసుకుని యూ కెన్ వాష్ దిస్ హోల్ థింగ్. ఓకే, జనరల్ గా మనం వాష్ చేసుకోవాలంటే కొంచెం వాటర్ ని పట్టుకుని మొత్తం ఇలా చేయాలి. సో ఇది మళ్ళీ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ బ్యాక్ అండ్ ఇలా చేస్తే మొత్తం మీకు ప్లాట్ఫామ్ మొత్తం అంతా కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది నేను మాడ్యులర్ కిచెన్ కూడా ఒక హౌస్ వైఫ్ కి ఎలా కావాలి అని అలా డిజైన్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో అందరూ ఏంటంటే ఇటాలియన్ కిచెన్స్ అంటున్నారు, మాడ్యులర్ కిచెన్స్ అంటున్నారు, అన్ని రకాలుగా కిచెన్స్ వచ్చేసాయి అన్నమాట. కానీ ఒక హౌస్ వైఫ్ కి ఎలాంటిది కావాలో ఆ రకంగా డిజైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ కిచెన్, కొంచెం మనం జాగ్రత్తగా మనం అన్ని రకాలుగా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్లరీ బాస్కెట్. ఓకే, తర్వాత ఏమో ఇలాంటివి ఇలా చేస్తే క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఓకే, దేనికి దానికి సెపరేట్. ఎగ్జాక్ట్. తర్వాత ఇక్కడ అగైన్ యూ హ్యావ్ థాలి. ప్లేట్స్ కి మళ్ళీ సెపరేట్ మళ్ళీ. ఓకే, సో ఇలాగా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన కిచెన్ తగ్గట్టుగా ఈ టైల్స్ చూసారు కదండి, దీస్ ఆర్ బిజాజా టైల్స్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ టైల్స్ వచ్చి ఏంటంటే యూ హ్యావ్ ద స్మాల్ దిస్ ఇస్ మదర్ ఆఫ్ పర్ల్స్ అంటారు. సో ఇప్పుడు మన కాంబినేషన్ వచ్చి గ్రే కలర్. సో అదే మనం గ్రే కలర్ టైల్స్ ఇస్తే కొంచెం లౌజీగా కనిపిస్తుంది. సో దానికి కొంచెం ఒక స్టింజ్ ఉండేటట్టు మదర్ ఆఫ్ పర్ల్ ఇచ్చాము. అది కొంచెం షైనింగ్ గా కూడా ఉంది కదా, బ్యూటిఫుల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా అంజలి, ఈ టైల్ కూడా ఇస్ అ గ్లాస్ టైల్. అంటే ఇది సెపరేట్ కదా? యా, ఇది సెపరేట్. ఇది ఒక మోటివ్ అన్నమాట. ఈ రకంగా డిజైన్ చేస్తాం మోటివ్ ని. అండ్ దీని తగ్గట్టుగా ఏంటంటే ఇది స్టవ్ వచ్చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ ప్లగ్ పాయింట్స్, ఇప్పుడు ఇనిషియల్ లో డిజైన్ చేసినప్పుడు ప్లగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, దేనికి ఆ ప్లగ్ పాయింట్ ఉంది. ఓకే, సో ఇట్ సైడ్ అగైన్ యూ చూడండి, ఇక్కడ డ్రావర్ కిచెన్ కింద అన్ని పెట్టుకోవడానికి. దిస్ ఇస్ వెరీ ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్. ఓకే, మీకు అన్ని మిక్స్ అవ్వకుండా. ఓకే,
ఇంత కిచెన్ లో కొంచెం మనకి ఇంకా స్టోరేజ్ ఉంటుంది లైక్ అవును. అవన్నీ పెట్టుకోవడానికి. సో ఇలా పైన డిజైన్ చేసాం. ఇదే సేమ్ గ్రే కలర్ లో ఇలాగా మనం గ్లాస్ కూడా ఎక్కడ ప్లెయిన్ గా లేకుండా ఇది టైల్స్ తగ్గట్టుగా Tiles తగ్గ- అవును. అండ్ మీ వెనకాల ఉన్నది ఇస్ అ టాల్ యూనిట్ చూడండి వావ్. ఇలాగా. సో దట్ ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా లైక్ ఇలా లైక్ మనకు కావాల్సిన అన్ని పప్పులు అవన్నీ పెట్టుకోవడానికి దిస్ ఇస్ ద స్టోరేజ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా మనకి ఒక ఎలక్ట్రికల్ స్పేస్ అంటాం. ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్ గా జ్యూసర్ మిక్సర్ అనుకోండి, మైక్రోవేవ్ అనుకోండి, గ్రైండర్ అనుకోండి, ఇవన్నీ మన పర్టికులర్ కిచెన్ లో ఇప్పుడు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సామాన్ అవి. That is how this has been designed. This platform is totally దానికోసం. Okay. And too many baskets, too many of drawers కూడా కాకుండా కొంచెం మనకి స్టోరేజ్ స్పేస్ కూడా కావాలి. లైక్ ఇదిగోండి ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా మనకి స్టోరేజ్ కావాలి. అన్ని బయట పెడితే కూడా బాగుండదు కాబట్టి సో ఇలా షెల్ఫ్ ఇస్తే కూడా యు గెట్ మోర్ ఆఫ్ స్టోరేజ్ అన్నమాట. సో అలాగా. అండ్ ఇనిషియల్ లోనే కాబట్టి ఇలా విండోస్ కూడా ముందే ప్లాన్ చేసాం కిచెన్ లో. అండ్ నో డౌట్ ఇంత ఈ కలర్ లోనే మనకి రెఫ్రిజరేటర్ కూడా వచ్చేసింది. సేమ్ కలర్ కదా, థీమ్ అన్నమాట. yes. సో మనం ఏంటంటే ఇది మాడ్యులర్ కిచెన్ డిజైన్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన హౌస్ వైఫ్ కి రిక్వైర్మెంట్స్ ఆల్మోస్ట్ అందరికి సేమ్ ఉంటాయి. సో కొన్ని ఏంటంటే లైక్ ఇలాంటి ఏరియాస్ లైక్ ఎలక్ట్రికల్ ఏరియాస్ అస్తమానం ఎలక్ట్రికల్ కాకుండా, ఎందుకంటే అందరూ మార్నింగ్ టైం హడావుడుగా ఉంటారు. సో ఏంటంటే ఒక ప్లగ్ అస్తమానం తీసి పెట్టడం అవన్నీ కూడా కాకుండా నీట్ గా ఏ ఏరియాకి ఆ ఏరియా ప్లగ్ ఇచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే యూ నీడ్ టు జస్ట్ స్విచ్ ఆన్ అండ్ దెన్ ఆన్ దట్. ఓకే. సో ఇది చాలా యూస్ఫుల్ గా చాలా యూటిలిటీగా ఉంటాయి ఇలాంటి చేయాలంటే మన సుధగా ఉండాలి. అలా అని కాదు, ఎవరైనా సరే ప్లానింగ్ అప్పుడే జాగ్రత్తగా నాకు ఇలా ఉన్నాయని ముందు నుంచి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ టెన్షన్ లో మనం కూడా మర్చిపోతుంటాం కదా. సో ఇవన్నిటికీ ఇలా హెల్ప్ అవుతాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే డిజైన్, కలర్స్ మనకి ఎలాంటి ఇష్టం ఉన్నాయి. ఇప్పుడు వాల్ కలర్ కూడా చూస్తే మీరు ఇక్కడ కొంచెం స్టింజ్ ఆఫ్ గ్రే కలర్ ఉంది. అవును. సో ఒక లైట్ గ్రే కలర్ ఇచ్చాం అనమాట. సో దట్ అది ఒక బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సో సుధ గారు, మా సకలందరికి చాలా ఇష్టమైన ప్లేస్ అనేది వంటగది. ఎస్. సో అలాంటి ఇంత కొంచెం అంటే ఇది మీరు అన్నట్టు కొంచెం తక్కువ ఏరియా. సో ఈ ఏరియాలో కూడా ఎంత నీట్ గా మనం చేసుకోవచ్చు. అండ్ స్టవ్ సపరేట్ గా ఇచ్చారు. మొత్తం మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, ఓవెన్ కి ఇవంతా సపరేట్ గా ఇచ్చి స్టోరేజ్ కూడా చాలా చాలా నీట్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా చాలా బాగుంది. సో కొంచెం ముందు ప్లానింగ్ ఉంటే ఎంత నీట్ గా చేసుకోవచ్చు, ఎంత తక్కువ స్పేస్ లో అని కూడా చాలా చక్కగా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.